మంత్ర సాధనా పద్ధతులు. ఈ మంత్ర సాధనా పద్ధతులు రెండు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి వామాచారం, రెండవది దక్షిణాచారం. ఈ రెండు కూడా మంత్ర యంత్రతంత్ర ప్రోక్తములైనటువంటి పద్ధతులు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఇవి రెండు కూడా వేదం చేత ప్రకటించబడినవే. కానీ వీటి రెండిటి మధ్యలో న్యాసము, అనుష్ఠానము, ఈ చేసే పద్ధతులు వేరుగా ఉంటాయి. వామాచారం అధర్వం మీద అంతర్గతమైనదిగా కొన్ని దైత్య సంహారం కోసం, ఇందులో కొన్ని ఋషి ప్రయుక్తమైనవి, కొన్ని ఇంకా కొన్ని దేవతా ప్రోక్తమైనవి. ఈ మంత్రం తంత్రం అంతా కూడా పరమశివ ప్రోక్తమే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని అందుకే అన్నారు. కానీ ఈ పద్ధతిన మన ఫ్రీక్వెన్సీ ఇన్స్టెంట్ గా దేవతాశక్తిని కనెక్ట్ చేసుకోవడం లాంటిది. ఎలా అంటే మన అనుగ్రహానికి దేవతను ఇంకా రాకపోతే నేనుండను అని బెదిరించేలా చేయడం. అందుకే ఆ మంత్రం, ముద్ర అన్నీ మన నిత్యానుష్ఠానానికి వేరే విధంగా ఉంటాయి. ఎందుకంటే మనం జ్ఞానముద్రతో, జపతపాలతో మన స్థాయిని మెరుగుపరుచుకొని ఆ తర్వాత తపస్సుకు సిద్ధమవడం. కానీ వామాచారంలో అలా కాదు. ప్రకృతి ముద్ర, ఈ యొక్క ముద్రను ధరించి తాను వ్యగ్రుడై దేవతా దర్శనం కోసం పంచమకారాలతో సాధన చేయడం. అలా సాధన చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, మీకు అత్యంత ప్రభావశీలమైనటువంటి దేవతా స్వరూపాలు సాత్వికంగానూ ఉంటాయి, అలాగే తీక్షణంగానూ ఉంటాయి. మనం చూసే జగజ్జనని దుర్గా స్వరూపం సాత్వికం, వ్యగ్ర రూపం కాళీ స్వరూపం. ఇద్దరు మాతృస్వరూపిణులే. కానీ సాధకుని మనస్థితిని బట్టి కటాక్షం ఉంటూ ఉంటుంది. మనం గుడిలో అర్చన చేసే లింగం సదాశివతత్వం, అదే శ్మశానంలో భస్మంతో చేసే అర్చనం అఘోరం. మనం గుడిలో చూసే స్వామి హనుమ ప్రసన్నతత్వం, అదే తంత్ర సాధనలో 1000 శీర్షములతో 1000 బాహువులతో వెలిగేటువంటి ఒక తంత్రమూర్తిగా దర్శనమిస్తాడు. ఈ తంత్ర యంత్ర విద్యలన్నీ ఆధారం కాలభైరవమూర్తి. ఆయన స్వస్వరూపంతోనే వామాచార విద్యని దత్తాత్రేయ స్వామికి, దక్షిణాచార విద్యని శ్రీకృష్ణుడికి ఉపదేశించినట్టుగా మనకు కొన్ని విషయాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అందుకే దత్త ఉపాసన మనకు త్వరగా ఫలించదు. అనేక పరీక్షల ద్వారా అది ఫలవంతమవుతూ ఉంటుంది. ఇలా వామాచారంలో కూడా రెండు రకాలుగా ఉన్నాయి. అది ఒకటి కౌలం, ఇంకొకటి అఘోరం. కౌలం అంటే తన్మార్గంలో విరుద్ధమైన విషయాలతో దేవతార్చన. ఎలా అంటే మనకున్న ఆపద తీవ్రతరమైనదంటే, శత్రువు నుంచి మనకు నష్టం ఉంటే రక్షణ కోసం చేసే మార్గం. ఉదాహరణకు పల్లేరుగాయలు ఉపయోగించి ప్రత్యంగిరా హోమం చేయడం. చెయ్యి చీరుకపోతుంటుంది, కానీ తప్పదు. ముందు రాజ్యరక్షణ కోసం రాజులు చేసే ఒక విద్య. ఎందుకంటే మనకు త్వరగా విజయం సిద్ధించాలి మరియు ఎక్కువ శక్తి క్రోడీకరించుకోవాలి అంటే బలుడు ఇచ్చి దేవతా ప్రసన్నం చేసి యుద్ధం చాటేవారు. ఇక అఘోరం అంటే మాంసభక్షణ చేస్తూ, అలాగే మద్యం తీసుకుంటూ, ఇంకా ఒక మత్తులో మునుగుతూ వారిని వారు ఒక దిశలో నిలుపుకొని చేసే ఒక విద్య. ఈ వామాచార సాధనలో దేవతాశక్తి మీకు త్వరగా వశమై ఉంటుంది. ఎలా అంటే మీరు భైరవ ఉపాసన చేస్తే ఎప్పుడు భైరవ రక్షణ మీకు కవచంలాగా ఉంటుంది. ప్రత్యంగిర ఉపాసన చేస్తే
ఆ తల్లి మీకు ఎప్పుడూ రక్షణా వలయంలో ఉండడం, కాచుకుంటూ ఉండడం, మీకు ఆ శక్తి వశమైనట్టు ప్రకటించబోతూ ఉంటుంది. ఇలా భైరవ ఉపాసకుల దగ్గరికి ఇష్టంతో కుక్కలు చేరుతాయి. ధూమావతి మాత ఉపాసనతో కాకులు చేరుతుండడం, లేదా శ్యామల ఉపాసన చేస్తే ఎల్లప్పుడూ చిలుకల చుట్టూ చేరుతూ ఉంటాయి. ఇక సమయాచారంలో శుద్ధ శాంత స్వరూపంతో దేవదర్శన చేయడం ఎలా అంటే మూర్తి పూజ, షోడశోపచార పూజ, ఇంకా హోమం ఇలా చేస్తూ దేవతా స్వరూపాన్ని అర్ఘ్య తీర్థ ప్రసాదాలతో దేవతా స్వరూపాన్ని ఆరాధిస్తే ఆ దేవత స్వరూపం మనసుకు పరిపుష్టమిచ్చి ఇంకా మనల్ని ఎల్లప్పుడూ కరుణతో కటాక్షిస్తూ ఉంటుంది. ఇందులో దక్షిణాచారం అంటే మన ఆరాధన, పూజ, తీర్థోదకాలు అన్ని దైవాన్ని తలిచి ఆయనకే అర్పించడం. ఎలా అంటే అన్నం తింటే శివార్పణం అనడం, ఏదైనా పని చేసినా శివార్పణం అనడం. ఇలా చేయడం వల్ల చిత్తశుద్ధి పెరిగి మనలో ఆ దైవికమైనటువంటి శక్తి ఏర్పడి ఎల్లప్పుడూ ఆ యొక్క దేవతా శక్తి మనలో కటాక్షిస్తూ ఉంటుంది. ఇక తపస్సులో మనం చేసే మూలమంత్రం మనలో ఉన్న యోగశక్తిని పెంచి మనల్ని ఒక దైవిక అంశతో కనెక్ట్ చేస్తూ ఉంటుంది. మంత్రబద్ధులైనటువంటి దేవతా స్వరూపం తప్పక వచ్చి కటాక్షించి తీరుతుంది. అందుకే ఎంత దేవుడైనా శ్రీరామచంద్రమూర్తి లలితోపాసన, శ్రీకృష్ణస్వామి శ్యామల ఉపాసన చేసిన వారే ఆ అంశాలైపోయారు. కానీ ఈ వామాచారణలో అత్యంత వ్యగ్రమైనటువంటి మూర్తులు మనకు ఆధీనమై ఉంటారు. ఇంకా మనం చేసే పనుల వల్ల మనసు వామాచార సాధనలో నిలబడదు. అందువల్ల జగద్గురు అయినటువంటి శ్రీ శంకర భగవత్పాదుల వారు ఆ మార్గంలో మనకు కనిపించే దేవతను, ఆ శక్తిని తీసివేసి శాంతమూర్తిని చేసి ఆ శక్తి అంతా కూడా శ్రీచక్రంలో ధారపోశాడు. మనం అంత వ్యగ్రశక్తిని తాళలేము కాబట్టి మనకు సమయాచారం ఉత్తమమని మనల్ని నిర్దేశించినారు. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా తన మంత్రోపాసన సమయాచార పద్ధతిలో లేదా దక్షిణాచార పద్ధతిలో చేసి తరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. శుభం భూయాత్.